వారు నాకు నిజమైన సహకారులు. కాబట్టి సహకరించిన వారి పేరు ఎక్కడ ఉండాలట? చెప్పండి బిడ్డారా, అక్కడ అది. ఇప్పుడు ఎవరైతే దేవుని పనిలో, స్వార్థ పనిలో, సేవలో, మందిర పరిచర్యలో ఎవరి సహకారులుగా ఉంటారో వారి పేర్లు ఎక్కడ ఉంటాయంట? ఒక మాట నేను ఒక మాట చెప్తున్నాను బిడ్డలారా. అసలు మనం భక్తి చేయడానికి, విశ్వాసం కలిగి ఉండడానికి, ప్రార్థన జీవితం కలిగి ఉండడానికి, యేసుప్రభుని నమ్మడానికి ప్రథమ కారణం ఏంటి తెలుసా? ఆ జీవ గ్రంథంలో పేర్ల కోసం. బైబిల్ అంటే ఎవరి పేరు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉండలేదో వారు రెండవ మరణానికి, అగ్నికి ఆహుతైపోతారు అని దేవుని వాక్యం ఉంది. నేను అంటాను బిడ్డలారా, మనం స్వార్థ పనిలో సహకరిస్తేనండి, సేవకుడికి సహకారిగా, మందిరానికి సహకారిగా, కోటానికి సహకారంగా, స్వార్థ పనిలో సహకారంగా ఉంటే నేను అంటాను ఖచ్చితంగా నీ పేరులు జీవ గ్రంథంలో లిఖించబడతాయి. మనం ఆ జీవ గ్రంథంలో పేర్లు వ్రాయబడడం కోసమే ప్రయాసపడుతున్నాం బిడ్డలారా. జీవ గ్రంథంలో మన పేరు ఎప్పుడు లెక్కించబడతాది అంటే, మారు మనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది, క్రీస్తు కొరకు ప్రత్యేకించబడినప్పుడు నీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. వింటున్నారా? జీవ గ్రంథంలో రాయబడుతుంది. నీ పేరు జీవ గ్రంథంలో లెక్కించబడ్డది కాబట్టి నీవు ధన్యురాలు, ధన్యుడు. చూడండి, జీవ గ్రంథంలో పేరు రాయబడటమే తరువు కాదు, మన పేరు క్రియల గ్రంథంలో కూడా రాయబడాలి. ఆమేన్ చెప్పండి. మన పేరు ఎక్కడ రాయబడాలి? క్రియల గ్రంథంలో కూడా మన పేరు రాయబడాలి. అంటే దేవుని బిడ్డలారా, విశ్వాసము లేని క్రియలు మృతము, క్రియలు లేని విశ్వాసం మృతము, క్రియలు లేని విశ్వాసం మృతము. అంటే నీ విశ్వాసములో క్రియలు ఉండాలి. నువ్వు భక్తిగా ఉన్నావు, ప్రార్థన కలిగి ఉన్నావు, విశ్వాసం కలిగి ఉన్నావు, నిన్ను చూసి సమాజము, నిన్ను చూసి కుటుంబం, నిన్ను చూసి ఆత్మీయ తండ్రి, నిన్ను చూసి సంఘం, నిన్ను చూసి సమాజము ఏమని సాక్ష్యం ఇవ్వాలంటే, ఇతగాడు దేవుని నమ్ముకున్నాక పరిశుద్ధుడిగా మారిపోయాడు, ఈయన యేసయ్యను నమ్ముకున్నాక పవిత్రురాలుగా మారిపోయింది, మాట మారిపోయింది, ప్రవర్తన మారిపోయింది, పనులు మారిపోయాయి, చేష్టలు మారిపోయాయి, విధానాలు మారిపోయాయి అని సమాజం నిన్ను గురించి, నన్ను గురించి సాక్ష్యం చెప్పకపోతే నీ భక్తి వ్యర్థము, నీ భక్తి మృతము. నీవు సమాజాన్ని ప్రభావితం చేసేటట్టుగా నీ భక్తి ఉండాలి. సాక్ష్యాలను సాక్ష్యాన్ని పాడు చేసే యోబు చూడండి, సైతాన్ గారితోనే ప్రభు చెప్తున్నాడు యోబు గురించి. అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు, అతని వంటి వారు భూమి మీద ఒక్కడును లేడు అని ఎవరెవరికి సాక్ష్యం చెప్తున్నారు? యేసయ్య సాతానికి, ఒక దేశపు ప్రధానికి సాక్ష్యం చెప్తున్నాడు అబ్రహాము గురించి యేసు ప్రభు. నేను ఈ పూట చెప్తున్నాను దేవుని బిడ్డలారా, పౌలు కొరింథీ సంఘాల గురించి సాక్ష్యం చెప్తాడు 2 కొరింథీ 8లో. నీ గురించి సమాజం, నీ కుటుంబం, గ్రామం, సంఘము సాక్ష్యము చెప్పేటట్టుగా నీ భక్తి మారిపోవాలి. అలా చేయకపోతే నీ పేరు జీవగ్రంథంలో ఉండదు. ఒక వ్యక్తి క్రియలు మంచివైనా చెడ్డవైనా తీర్పు దినములో దేవుని యొద్దకు వచ్చినప్పుడు అతడు చేసిన క్రియలను బట్టి, ఆమె చేసిన క్రియలను బట్టి ప్రతిఫలము కలుగును. నీ క్రియలని సాక్ష్యం చెప్తాయి. మనం చనిపోయిన తర్వాత మన వెంట మన క్రియలు వచ్చును అని ఉంటుంది బైబిల్. మన వెంట ఏమొస్తాయి? నువ్వు ఒక్క ప్రార్థనగా వస్తున్నావు కానీ మిగతా అన్నీ మానుకోలే. ప్రార్థనకు ఒక్కటి వస్తున్నావు కానీ నీ సాక్ష్యం బాగాలే, నీ ప్రవర్తన బాగాలే, నీ మాట తీరు బాగాలే, నీ క్రియలు బాగాలే. నేను చెప్పనా, ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేం ఆలోచిస్తున్నావు, ఒంటరిగా ఉన్నప్పుడు నీ మనసు ఎలా ఉంటుంది, దాన్ని బట్టి నీ సాక్ష్యం ఆధారపడి ఉంటుంది. నలుగురిలో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు, ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు. నాకు చెల్లి చెప్పింది, అన్నయ్య నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా సెల్ ఫోన్లో ఏవో చూడాలనిపిస్తుంది, నాకు ఏవో చెడ్డ తలంపులు వస్తున్నాయి, నేను ఎందుకో నా దేహంలో అపవిత్రత పనిచేస్తుంది,
నా కోసం ప్రార్థన చేయండి అని నన్ను చెల్లి చాలా పైకి చాలా భక్తిగా ఉంటుంది. ప్రేయర్ చేస్తే అది నీ తప్పు కాదు. మానవులు ప్రతి ఒక్కరికి శోధన వస్తుంది, కానీ ఆ శోధనకు నువ్వేమివ్వకూడదో చోటు. అంటే క్రియలు బిడ్డ, నీ క్రియలు ఎలా ఉన్నాయి, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ మాట తీరు ఎలా ఉంది, నీ పనులు ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి నీ సాక్ష్యము నువ్వు జీవ గ్రంథంలో ఉంటావా ఉండవా అనేది లెక్కించబడింది. నోవహు దినాల గురించి ఒక మాట మాట్లాడాడు. వారు తమ నడతలను చెరిపి వేసుకున్నారు. అర్థమేంటి? కొంతమంది కావాలనే వారి దేహాన్ని పాడు చేసుకుంటారు, కొంతమంది కావాలనే వారి సాక్ష్యాన్ని పాడు చేసుకుంటారు, కొంతమంది కావాలనే దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. చిచ్చి అసలు మనం దేవునికి దూరమైన మరుక్షణం మన జీవితంలో భయంకర విపత్తులు ప్రారంభించబడతాయి. మనకు తెలవదు. దేవుడికి దూరం అయితే డబ్బులు పోయినా పర్లేదు, ఏ పోయినా పర్లేదు, కానీ అక్కడ కోల్పోతే నష్టం. ఒకసారి కీర్తన 51 చదువు. కీర్తన గ్రంథం 51 అధ్యాయము చదవండి పెట్టారు మొదటి నుంచి. దేవాని కృప చొప్పున నన్ను కరుణించుము, ఈ వాత్సల్య బాహుళ్యము చెప్పున నా ఒకసారి మాట 9 వచ్చు. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచివేయము. దేవా అయ్యో శుద్ధ హృదయము కలిగి చేయమని అంతరంగములు స్థిరమైన మనసు నూతనముగా పుట్టించము. నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ యొద్ద తీసివేయకము. నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు కలిగి చేసి నన్ను దృఢపరచు. ఎన్ని మాటలు చెప్తున్నాడు. దావీదు దేవుడికి దూరం అయిపోయాడు ఒకసారి, దేవుడికి విరోధమైన పని చేశాడు ఒకసారి. అప్పుడు రాసుకున్నాడు ఈ కీర్తన. దావీదు దేవునికి దూరం అయిపోయిన తర్వాత ఏమేమి నష్టపోయాడో నేను చదువుతున్నాను వినండి. ఏమి నష్టపోయాడో తెలుసా దేవుని బిడ్డలారా? శుద్ధమైన మనస్సును కోల్పోయాడు. హలో, వింటున్నారా? ఏ మనసు కోల్పోయాడు? శుద్ధీకరణ కోల్పోయాడు. శుద్ధమైన అంటే పవిత్రమైన మనస్సును కోల్పోయాడు, పవిత్రమైన హృదయాన్ని కోల్పోయాడు, పవిత్రమైన మనస్సును, హృదయపు ఆలోచన కోల్పోయాడు. రెండోది ఏంటో తెలుసా? స్థిరమైన మనస్సును కోల్పోయాడు. దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు మనస్సు స్థిరంగా ఉండదండి, ఒక చోట ఉండదండి. ఇదే మాటలో కయ్యోను కూడా అంటాడు. కయ్యోను అన్నయ్యని చంపేసినప్పుడు తమ్ముడిని శాపం వచ్చేది అతని మీదకి. అప్పుడు తను మాట్లాడతాడు, నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయకు. హల్లెలూయా. ఇప్పుడు దావీదు కూడా ఏమన్నాడో తెలుసా దేవుని బిడ్డలారా? శుద్ధ హృదయాన్ని నా యొద్దను తీసివేయకు. అంతరంగంలో ఏం పోగొట్టేసుకున్నాడంట? స్థిరత్వము. అంతరంగంలో స్థిరత్వం. కొంతమంది అంటారు, ఎందుకో నా మనసేం బాగోలేదండి, నా హృదయం ఏమి. సమ్మతి ఇక్కడ అంటాడు, ఏమంటాడు? సమ్మతి గల మనసు. సమ్మతి గల మనసు ఏంటంటే ప్రశాంతత లేదు, నెమ్మది లేదు. దేవునికి దూరం అయిపోతే ఏమో, నేనైతే అవి కోల్పోతాను ఖచ్చితంగా. నేను దేవునికి దూరం అయితే కనుక ఒకరోజు ప్రార్థన చేసుకోకపోతేనే నా మనసు అదోలా అయిపోతుంది. దేవుని స్తోత్రం, బాగా చెప్పాలి. హల్లెలూయా. దావీదు దేవునికి దూరం అయిపోయాక అన్ని కోల్పోయాడండి. ఇంకో చెప్పనా? రక్షణ ఆనందాన్ని కోల్పోయాడంట. రక్షించబడిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత మనలో రక్షణ ఆనందం ఉంటుంది, అది కోల్పోయాడంట దావీదు. తర్వాత పరిశుద్ధాత్ముడు అతనిలో నుంచి వెళ్ళిపోయాడంట. అసలు ఆత్మను పోగొట్టుకుంటే ఎంత ఘోరమో తెలుసా? సంసోను యథావిధిగా విరజింపుకున్నాడంట, కానీ అతన్ని ఏం విడిచిపెట్టిందంట? దేవునాత్మ వదిలేస్తే శత్రువుని జయించలేకపోయాడు సంసోను. నేను అంటాను బిడ్డ, దేవునికి దూరం అయితే చాలు, నీ హృదయము, నీ మనస్సు, నీ తలంపులు, నీ జీవితం నెమ్మది లేకుండా అయిపోతాయి. అందుకే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా దేవుని సన్నిధిలో వదలకూడదు. హల్లెలూయా. ప్రార్థన మానకూడదు.
వారితో గడపటం మానకూడదు. ఇప్పుడు సహకారుల పేర్లు మన జీవ గ్రంథంలో రాయబడాలంటే ఖచ్చితంగా మనం దేవుని పనికి ఏం చేయాలి? చెప్పండి, దేవుని పనికి ఏం చేయాలి? నీ పేరు జీవ గ్రంథంలో ఉండాలంటే దేవుని పనిలో సహకారిగా మారు. ఏదో రోజు చేస్తే సహకారం కాదు, నీ బ్రతుకు దినములన్నిట దేవుని పనికి సహకారంగా మారు. ఇంకొక మాట, లోక సువార్త 10వ అధ్యాయం 20 వచనం చదవండి. లోక సువార్త 10వ అధ్యాయము 20 వచనం. చదువు. దయ్యములు నీకు లోబడుచున్నవని సంతోషపడక. ఒకసారి మీ చేతుల పైకి స్తోత్రం చెప్పండి. చూడండి, 12 మంది శిష్యులకి దేవుడు అధికారం ఇచ్చాడు. దయ్యాలు వెళ్ళగొట్టి స్వస్థపరిచి ప్రవచించే కృపించాడు. వీరు అదే సంబరం అనుకుని అక్కడక్కడక్కడ గెలిపి దెయ్యాలు వెళ్ళగొట్టేసి, మాకు దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, ఇంకొక స్వస్థత జరిగేస్తున్నాయి, అసలు మేము అది ఇది పూటికాలు వాటికాలు అంటుంటే వేసుకో అన్నాడు. అరే నానా, దెయ్యాలు వెళ్ళిపోవడం సంతోషించొద్దు, కానీ పేర్లు గ్రంథంలో ఉన్నాయా అంటే దాని అర్థం ఏంటంటే మనము దేవునికి సంబంధించిన అద్భుతమైన పరిచర్య చేసినా కానీ మన పేర్లు ఎక్కడ ఉండాలంట అంటే దేవుడి జీవగ్రంథంలో పేర్లు తుడిచాకడా ఎరా మోషే అంటాడు, నువ్వు వాళ్ళకి క్షమించకపోతే, నువ్వు మాతో రాకపోతే, నువ్వు రాసుకుని నీ గ్రంథంలో నా పేరు తుడిచే అంటే ప్రభు అంటాడు, రే అన్నా, ఎవడు నా ఎదుట పాపం చేసాడు ఆడి పేరు తుడిచేస్తాడు. అంటే పాపం చేస్తే జీవగ్రంథంలో పేరు పోతుంది. తెలుసా మీకు? అవిధేయంగా బ్రతికితే జీవగ్రంథంలో పేరు పోతుంది. పరలోక యేసుప్రభువులో కూర్చుంటాడు తండ్రి. యేసయ్య న్యాయాధిపతిగా ఉంటాడు. ఒక్కొక్కరు వస్తారు. నీ పేరు వాళ్ళ డానియేల్ పేరు జీవగ్రంథంలో ఉందా? ప్రభా అందనాయన అయితే వెళ్ళిపో. నువ్వు ఫలానా పేరుందా? అందనాయన వెళ్ళిపో. మరి స్వత ప్రభా, మరి ఈనాడు మందిరానికి వెళ్ళలేదు, ఈనాడు మరి జాగ్రత్తగా లేడు ప్రభా, పాపం చేసే ప్రభా, దేవునికి విరోధంగా బతికే ప్రభా అంటే, అయితే ఆవిడ పేరుందా అంటే లేదు. ఆవిడ పేరుందా అంటే ఇంత జాయిగా అక్కడే 2 గుంపులు ఉంటాయి. ఒకవైపున సాతాను దోతలు, ఇంకొక వైపున సాతాను దోతలు ఆడ బిడ్డల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రాగానే ఎత్తుకెళ్ళిపోతారు. పరలోకం వెళ్తాను కానీ కొంచెం లేట్ అవుద్దాం, కానీ నరకానికి వెళ్తాను లేట్ అవుతుంది. కన్ను మూసి తెరిచేలా వెళ్ళిపోతాం. హలో, మన పేర్లు ఎప్పుడు తుడిపి పెట్టబడతాయంటే మనం దేవునికి అయిష్టంగా బ్రతికినప్పుడు. నువ్వు అది చేసావా, అది కాదు. ఒక మాట చెప్పనండి, మన మీద ఎవరో నేరాస్థాపన చేసే అంత సీన్ మనకు ఉంది, కానీ నీ అంతటి నీ మనస్సాక్షికులు నా మనస్సాక్షికులు నేను ఇప్పుడు చచ్చిపోతే పరలోకం వెళ్తానా అనే ప్రశ్న నీలో వస్తే, దేవుని వాక్యానికి విరోధంగా దేవుడికి విరోధంగా నేను ఏమైనా ఉన్నానా, ఒకవేళ లేనా అనే మనసు నీలోకి వస్తే, సమ్మతి గల మనసు, నేను పరలోకం వెళ్ళిపోతాను అనే స్థాయి, నీతి భక్తి యథార్థత నీలో ఉంటే అసలు నీ గురించి ఎవ్వరు చెప్పక్కర్లా, సూపర్. మరి ప్రభా, నేను అసలు మళ్ళా రక్షణలో రావడానికి ఇదే కారణం. నరకానికి పిక్నిక్ అనే ఒక పుస్తకాన్ని నేను చదివాను. ఇంకా చదివాక నేను భయం పట్టేసుకున్నాను. అప్పటిదాకా ఖైనీలు, సిగరెట్లు, పానపరాకులు, గుట్కాలు అన్నీ నమ్మేసి జామాకులు ఉడ్లేసి చర్చిలోకి కూర్చుని ఏ వరకు నాకనే తొలగలాగా అనేది తెలుసు. నేను అంత దుర్మార్గుల్లో దౌర్భాగ్యం నాకు తెలుసు. పాచగారికి వెళ్దాం, సంఘానికి వెళ్దాం. అసలు నేను చేసిన అసలు నాకే తెలుసు. అవన్నీ సమాధానం చెప్తే నా మీద కాంట్రాక్ట్ మోస్తారు. అంత దరిద్రంగా బతికేవాడు నేను అవని కాలంలో. అసలు తాగేసాడు, బేవచ్చంగా తాగేసేవాడిని.
రోమియో ఎవడంటారు కదా, అలా బతికాను. ఎప్పుడైతే నేను పరిశుద్ధాత్మ పొందుకున్నానండి, మొత్తం ఇవన్నీ పక్కన పెట్టేసింది. పరిశుద్ధాత్మ పొందుకున్న వెంటనే నాలో ఒకలాంటి మృదు స్వభావం వచ్చేసింది, ప్రేమతత్వం వచ్చేసింది. లేకపోతే చాలా కరుకోటము, నాకు చాలా పిచ్చకోపం అండి. మూర్ఖుడు అంటారు కదా, ఆ టైపు. మన బిడ్డలో ఒక్కొక్కరు బాధపడతారు. అసలు మీ ఆయనకంటే అతిథుడు నేను, మీ ఆయనకి చాలా మంచివాడు, నేను అంతకంటే ఘోరం ఉండేవాడు. ఎవడన్నా తల్లిని పడతారా? మా అమ్మ కూడా ఏమండి చెత్త దౌర్భాగ్యుడని తల్లిని పడతారా? మా పాస్టర్ గారు పడతా గడ్డి వచ్చిందంటే దానికి పగిలిపోయింది. మేము గోలెత్తేసి అన్నగారి మీద అట్టగోలుగా మాట్లాడేవాడు, ఒక్క కర్ణీళ్ళు లేకపోతేసేవాడు కాదు. ఎవరిని పడితే ఎదురు చేయకుండా మా పెద్దని తప్ప ఇంకా ఎవరిగా తెలిసేవాడు కాదు. మా పెద్దనికైనా ఎదురు చెప్పేసేవాడు. ఆడు మా ఇంట్లో మా అన్నోళ్ళు ఎవరు నాకు మా అక్క ఒక్కదానికే లోపడేవాడు. నేను మిగతా వాళ్ళంతా అట్టగోలుగా మాట్లాడేవాడు. నేను అంటే ఇష్టపడేవాడు కదా. ఎందుకని ఆయనకి కెలిగామనుకో మన శక్తితో మనం అంత ఎదవాడు, ఆ రాంబాబుడు అంత ఎదవాడు అనేవాడు. దేవుని స్తోత్రం. దేవుడు అలాంటి నా జీవితాన్ని ఎలా మార్చేసాడండి? ఒక పాపాత్ముల బ్రతుకు ఎలా మార్చేయడండి? అసలు దేవుడు అనుకున్న స్థాయి నీలో రాలేకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు దేవునికి అప్పగించుకోవట్లే. ప్రభా నన్ను సరిచే ప్రభా, నన్ను బలపరచు ప్రభా, నన్ను మహిమకరంగా మార్చు ప్రభా, నీకు ఇష్టంగా మార్చు ప్రభా, సంఘంలో బలమైన పాత్రగా నన్ను మార్చు అని నువ్వు ప్రార్థన చేయట్లే. అసలు నువ్వు ఆ ప్రార్థన చేస్తే ఇప్పటికి ఎప్పుడో నువ్వు ఉన్నతమైన స్థాయిలో ఉండాలి. ఆమె చెప్పండి. నువ్వు ఆ ప్రార్థన చేయట్లే, నువ్వు ఇష్టపడతలేదు. ఒక్కసారి ఆమె అంటారా? నాకు రాత్రి దేవుడు ఒక మాట చెప్పాడు అండి, రాత్రి చెప్పాడు, శరీరాన్ని నలగొట్టాలి అని, లేకపోతే అది నిన్ను నలిపేది. పౌలు అంటాడు, మీ అందరికీ బోధించిన తర్వాత నేను భ్రష్టుడనైపోదునేమోనని నా దేహమును నలగొట్టుకుంటూ దాన్ని లోపరుచుకున్నాను అనండి. నా చూసి అందరూ ఒకసారి చేతులపై స్తోత్రం చెప్పండి. బిడ్డలారా, దేవునికి నిన్ను దూరం చేసేది ఏదో కాదు, నీ దేహం అనండి. దేవుడికి నన్ను దూరం చేసేది ఎవరో కాదు, నా శరీరం. అంటలే చాలామంది ఈ శిశి అంటారు గట్టిగా. నీ శరీరం ఎందుకో చెప్పనా? నీ శరీరం ఏ టయానికి ఏది కావాలో అది కోరేసుకుంటుంది. నీ లోపల బలం ఎక్కువైపోయింది అనుకో, నీ శరీరం పాపం కోరుకుంటుంది. కొంతమంది అంటారు వీడికి కొవ్వు అట్టగోలుగా పెరిగిపోయింది అంటారు. ఎందుకని? అట్టగోలు వేసేస్తున్నాడు. దీనికి కొవ్వు అట్టగోలుగా పెరిగిపోయింది ఎందుకంటారు? ఎందుకంటే అట్టగోలు వేసేస్తుంది కాబట్టి. నేను చెప్పను, నీ శరీరాన్ని వినండి, నీ శరీరాన్ని అదుపు పెట్టుకోవడం నీకు చేతనైతే భక్తి. కామపు కోరికలు వస్తాయి శరీరానికి, అప్పుడు ఏం చేయాలా? నీకు కామపు కోరికలు వచ్చినాయి అనుకో, ఉపవాసం పెట్టాలి, మోకాళ్ళ ఉండాలి. అవునా కదా? హల్లెలూయా. బాగా చెప్తుంది. ఒకవేళ అంటే రావండి, ఎవరి పిల్లలకి అందరికి వస్తాయి. నీ చాలా మంది బాబు నేను చాలా పరిశుద్ధుని అంటే అంత కష్టాలు ఏం చేయకు, నీ అందరికి వస్తాయి. వీడు చాలా మంచుడు సకల పరిశుద్ధుడు, తప్పు. సకల పరిశుద్ధుడు కోటేశ్వరం అవుతాయి. నీకు ఆ కోరికలు వచ్చినప్పుడు ఒక్కరోజు ఉపవాసం ఉండొచ్చు కదా, నీకు పోయిన గొడవ ఉందా? అసలు ఉపవాసం చేయక, పరిశుద్ధాత్మను పొందక, సరైన వాక్యం వినక, ప్రార్థన కంటే వస్తున్నావు కానీ మిగతా ఏది లేదు నీ దగ్గర. ఒక ప్రార్థన అంటారు చూడండి, ఒక ప్రార్థనకు వస్తున్నావు, మందిరానికి వస్తున్నావు, శుక్రవారం వస్తున్నావు, శనివారం వస్తున్నావు, ఆదివారం వస్తున్నావు, కానీ నీకేమి లేదు.
నీ శరీరాన్ని జయించే మనసు లేదు. ప్రకటన 3:5 చదవండి. 3:5 చదవండి. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనుచు జీవగ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును అది పాపం చేసిన వాడిని గ్రంథంలో పేరు తీసేస్తానని ఎక్కడేమన్నాడు? జయించిన వాడి పేరు ఎంత మాత్రం తుడిపి పెట్టదు. జయించడం అంటే ఏంటి? రా విన్నారా? శరీరాన్ని జయించినోడు, పాపపు చూపుని జయించినోడు, పాపపు తలంపుని జయించినోడు నోవాహు ఉన్నాడు. అందుకే నోవాహుకు రక్షణ వాడు సిద్ధపరిచాడు దేవుడు. నీ చూపులు జయించాలి, నీ మనసు జయించాలి, నీ తలంపులు జయించాలి, నీ కోరికలు జయించాలి, నీ ఆశలు జయించాలి. ఇవి జయించకపోతే నువ్వు ఎంత భక్తి చేస్తున్నాననుకున్నా నువ్వు పరలోకం వెళ్ళవు. జీవగ్రంథంలో నీ పేరు ఉండదు. ఒకటి సహకారులుగా నిలబడితే నీ పేరు ఉంటుంది. రా జీవగ్రంథంలో పేరు ఎవరిని తుడి చేస్తాడంటే పాపం చేసినోడు పేరు తుడి చేస్తానన్నాడు. జీవగ్రంథంలో పేరు ఎవరిది తొడవను అన్నాడు అంటే జయించే వారి పేరు నేను అంత మాత్రము జయించాను. నేను కించపరచడానికో నేను అవమానపరచడానికి మాటలు చెప్తలేదు. నువ్వు భక్తిలో నిలబడలేకపోవడానికి కారణం ఏంటి? ఆత్మీయతలో నిలబడలేకపోవడానికి కారణం ఏంటి? పరిశుద్ధతలో నిలబడలేకపోవడానికి కారణం ఏంటంటే నీ శరీరాన్ని జయించలేకపోతున్నావు. నీ శరీరాన్ని జయించే సూత్రాలు చెప్తున్నా నేను. నీ శరీరం జయించే సూత్రం ఏంటి? ఉపవాసం. ఉపవాసం చేయడం ఈజీ కాదు, కష్టమే. కాళ్ళు లాగైతే, చేతులు లాగైతే, తల తిరిగైతే, ఆకలేసేస్తే మహా కష్టం. నువ్వు ఉపవాసం చేసినప్పుడు నీ దేహంలో ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పనా, యేసు ప్రభు కూడా ఉపవాసం చేశాడు. యేసు ప్రభు దగ్గర కూడా ఈ శోధనలు వెళ్ళాయి. అర్థమైందా? ఆయన శరీరంలో ఉన్నంతసేపు మహాశోధన, వేదన, బాధలో కన్నీటితో దేవుడికి ప్రార్థన చేసి పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఉపవాసం, నేను అంటున్నాను ఉపవాసం ఉండండి. వారంలో ఒక్క పూటైనా ఉండండి. ఉపవాసం ఉన్నప్పుడు ఆకలి వేసేసి బట్టలు ఉతికేసి ఆకలి వేసేసి అటు పరిగెట్టేసేసి ఆకలి వేసేసేసి ఆ కొంప తిరిగి తర్వాత ఉపవాసం అవుతా ఎలా పెట్టినా 6 గంటలు ఉపవాసం ఉంటానని ప్రతిష్ఠించుకో. 6 గంటలు ఏంటి? టిఫినే, ఓ పూట భోజనం మానేసి 6 గంటల ఉపవాసంలో కనీసం 3 గంటలు మోకాళ్ళ మీద నుంచో. ప్రభా ఇదిగో నాకు మరి నాలో నేను చెప్పుకున్నాను, నాలో ప్రభా నాలో ఏదో లోపం ఉంది, మోకరించి ప్రభా నేను అత్మాటు నాకు కోపం వచ్చాను ప్రభా, అత్మాటు నేను ఎవరి గురించి చేస్తాను ప్రభా అని నేను ఏం చేయాలి? నా బలహీనత అది. ఇప్పుడు ఈ నా బలహీనతని జయించడానికి ఉపవాసం మీద మోకాళ్ళ మీద పడి నేనేం చేయాలి తెలుసా? నీవు ఎంత టైం ఎక్కువ ప్రార్థనలో గడిపి దాని మీద నాకు జయమీ ప్రభు అంటే నేను నిజంగా చెప్తున్నాను, మీరు ప్రార్థించిన అంశం కొంచెం విజయం చూడకపోతే నన్ను అడగండి. నేను అలాగే నా భక్తిని కట్టుకుంటూ వచ్చాను. నాకు రాలేదనుకున్నావా? వచ్చింది. నేను వదిలేసిన పాపాలండి. ఇంకోటి చెప్పనా, వన్స్ ఒకసారి వదిలేసిన పాపాలు మరలా మనం పదే వెంటాడతాయి. వాటిని జయించడం అంత కష్టమో తెలుసా? ఎవరో ఫ్రెండ్ అవుతాడు, రా అలా బయటకు వెళ్దాం ఉంటాడు, కూర్చోబెట్టి ముందు అవుతాడు. నా ముందు ఆడు ముందు అవుతాడు. నాకు ఎలాగనిపిస్తుంది? అప్పుడు దాకా తాగిన నా నాలుగు ఏమనిపిస్తుంది? అప్పుడు దాకా తాగిన నా శరీరం ఏమనిపిస్తుంది? నేను కూడా అలా 2 సార్లు 3 సార్లు పడిపోయాను కూడా. ఏంటి? యేసుప్రభులోకి వచ్చాక మరలా నేను వాటి కోసం మోకాళ్ళ మీద పడి ఉపవాసాలు ఉండి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తే దేవుడు నాకు వాటి మీద అసహ్యత కలిగించాడు. ఎవరైనా సిగరెట్ తాగితే నాకు తాగాలనిపించేది, ఎవరైనా తాగితే మందు తాగితే నాకు తాగాలనిపించేది, ఎవరైనా సినిమాకి వెళ్తే నాకు సినిమా చూడాలనిపించేది, ఫ్రెండ్స్తో ఎక్కడికైనా వెళ్తే వారు మాట్లాడినట్టే వారు ప్రవర్తించినట్లే నేను ప్రవర్తించాలనిపించేది. వాటన్నిటిని నేను ఎలా జయించాలంటే 1 ప్రార్థన, 2 ఉపవాసం. ఇదే నీకు ప్రథమ సూత్రం.
నీ భర్త మారలేదా, మోకాడి మీద ఉపవాసం ఉండు. మనం అలా ఉండమండి. వాళ్ళకి చెప్తాం, ఆ అమ్మకి చెప్తాం, ఈ అమ్మకి చెప్తాం, ఆ అమ్మకి చెప్తాం, ఈ అమ్మకి చెప్తాం, మా ఆయన మా ఆవిడలుగా మా పిల్లలుగా. తప్పండి. నువ్వు మోకాడి మీద ఇప్పుడు ప్రార్థన చేయాలి. అది అస్సలు క్రమం ఏంటంటే మోకాడి మీద ప్రార్థన చేయాలి. ముందు దేవుడికే చెప్పాలి. అలా చెప్తుంది, దేవుడికి చెప్పాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నేను అంటాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు శరీరాన్ని జయించాలి. మొదటి శత్రువు శరీరమే. ఈ శరీరాన్ని జయిస్తేనే, ఈ శరీరాన్ని గెలిస్తేనే, ఈ శరీరం మీద విజయం పొందితేనే జీవగ్రంథంలో మన పేర్లు తుడిపి పెట్టడం. మన శరీరాన్ని జయించకపోతే జీవగ్రంథంలో పేర్లు ఏం చేస్తాడో. హల్లెలూయా. టైం అయిపోయింది. చాలా చెప్పాలన్నా, మీరు వారం టైం మీకు కొత్త అయిపోవాలి. 8ంటికి వచ్చేస్తే 9ంటికి పాట అయిపోయి 9ంటికి వాక్యం పెట్టుకుంటే 10:30 దాకా వాక్యం చెప్తే ఒక అరగంట ప్రార్థన చేసి వెళ్ళిపోతాం. మీరేమో హ్యాపీగా ఉన్న పాట వచ్చొన్నా 10ంటికి వస్తున్నాం. లేచప్పుడు మొహం కడిగి ఎంత తినప్పుడు వస్తున్నాం అనుకుంటున్నాం. ప్రార్థనకి వచ్చి మళ్ళీ అక్కడ ఊగుతావు, చెత్తి పెట్టింది అన్నారు. నేను ఏం చెప్పను. హల్లెలూయా. ఊగుతుగా వస్తే 4 మాటలు చెప్పుకుంటా బోల్డ్ మెసేజ్ సిద్ధపరిచాడు దేవుడు. అసలు మనం దేవుని సేవకి, సువార్త పనిలో దేవుని సేవకుడికి, సంఘాన్ని సహకరిస్తే ఎన్ని దీవెనలు ఉంటాయి బోల్డ్ రాశాడు అక్కడ. మరి ఎన్ని ఎవరు చెప్పను. కారులో నేను కారు చెప్పుకోవాలి. దానికి నేను నాకు అదే ఇబ్బంది. హల్లెలూయా. 2 మొక్కలు చెప్పాను, చదవండి ఒకసారి. నిర్గమాకాండం 17వ అధ్యాయం 10వ వచనం చదవండి. టక్ 4 మాటలు చెప్పి పోతాం. నిర్గమాకాండం 10వ అధ్యాయం 14వ వచనం, 17వ అధ్యాయం 14వ వచనం, 10, 14, 10, 11, 12, 13, 14 చదవ. ఎన్ని వర్షం చదువుతున్నా? 10 చదువు. చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడాడు. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కి మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. తెలిసిన వాక్యం. కానీ ఈరోజు కొత్త విషయం ఒక దైవజనుడు చెప్పాడు, నేను విన్నాను. దాన్ని స్టడీ చేసి మీకు చెప్తాను. ఆమె చేతుల పైగా స్తోత్రం చెప్పండి. బిడ్డలు గమనించండి. హూరు అహరోను అనండి. ఊరు కాదు, హూరు. ఊ కాదు, హూ. హూ ఈస్ దిస్ అంటారు కదా. హూరు అహరోను. చూడండి, దేవుడు అన్నాడు, ప్రభువైన యెహోవా అన్నాడు, నాన్న అమాలేకీయుల మీదకి మీరు యుద్ధం చేయాలి. ఇశ్రాయేలీయులను సిద్ధపరచు. వారు యుద్ధం చేస్తారో నువ్వు కొండ మీదకి వచ్చి, కొండ మీద నువ్వు వారు యుద్ధం చేసేటప్పుడు కొండ మీద నువ్వు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇప్పుడు మోషే ఏం చేశాడంటే ఒక్కడ వెళ్ళకుండా శిష్యులిద్దరిని తీసుకెళ్ళాడు. వాళ్ళెవరో? ఫస్ట్ హూరు, 2 అహరోను. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. చేతులు ఎత్తేలాగా ప్రార్థన చేస్తూ ఉంటే మోషే చేతులు పైకెత్తినప్పుడు అమాలేకీయులు ఓడిపోతున్నారంట. చేతులు లాగి కిందకి చెప్తే ఇశ్రాయేలీయులు ఓడిపోతున్నారు. ఈ వాటమి విజయాలను గమనించిన ఊరు అహరోనులు, అరే కింద యుద్ధం వారిని బట్టి జరుగుతులేదు, వారి బలాన్ని బట్టి, వారి ఔన్నత్యాన్ని బట్టి యుద్ధం జరుగుతులేదు, మన పాస్టర్ గారి చేతులు పైకెత్తడం ద్వారానే విజయం కలుగుతుంది. కాబట్టి మనము ఉపాయం చేద్దామని ఊరు అహరోనులు ఆలోచించుకుని ఒక చిన్న బండ తెచ్చి పెట్టి మోషే గారిని కూర్చోబెట్టి, తండ్రి మీరు అలాగే కూర్చోండి, మీ చేతులు పైకెత్తితే నేను పట్టుకుంటానని ఇటేపు నా హూరు, ఇటేపు నా అహరోను. ఇలా చేతులు లాగవా? వీళ్ళకి బాధ కాదా? కానీ వీళ్ళ చేతులు లాగినా వీళ్ళకి బాధ కలిగినా పాస్టర్ గారి చేతులు పైకెత్తితే మనకు విజయాలు వస్తున్నాయి కదా, పాస్టర్ గారి చేతులు పైకెత్తితే మనం ఆరోగ్యంగా ఉంటున్నాం కదా, పాస్టర్ గారి చేతులు పైకెత్తితే మనకు ఐశ్వర్యం వస్తుంది కదా,
పాస్టర్ గారి చేతులపైకి ఎత్తితే మనం నెమ్మదితో ఉంటున్నాం కదా, పాస్టర్ గారి చేతులపైకి ఎత్తితే మన కుటుంబాలు బాగుంటాయి కదా, అందుకని మనకి చేతులు లాగినా పర్వాలేదు, మోషే చేతులు మాత్రం కిందకి దిగడానికి వీలేదని అటు ఒక ఆయన ఇటు ఒక ఆయన పట్టుకుని ఉన్నాడో. నమ్ముతారా? సాయంత్రం వరకు యుద్ధం జరిగినట్టుంది. అమాలేకీలను తుక్కు కింద ఓడించేశారు ఇశ్రాయేలు. అలాగ చేతులు ఆదుకున్నందుకు ఎవరో హూరు అహరోను చేతులు ఆదుకున్నందుకు దేవుడు వారికి గొప్ప పోస్టులు ఇచ్చారు. ఒక ఆయన అహరోనునేమో మందిరములో యాచకత్వం, లేవీలు అంటే అహరోను సంతతి, అంటే తరతరాలు లేవీలు అహరోను సంతతి వారు యాజకులుగానే ఉండాలి. ఈ కృప ఎలా సంపాదించుకున్నాడో, అక్కడ ఆత్మీయ తండ్రి చేతులపైకి ఎత్తడం ద్వారానే కలిగిన విజయం. కాబట్టి ఆ విజయానికి కారకుడెవరో? మోషే అయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించింది ఎవరో? అహరోను. అందుకని అహరోనుని తన 12 మంది ఏమండి గోత్రకర్తలకి యాజకుడిని చేశాడు. ఊరు ఉన్నాడు కదా, ఈ యాజకుడు మందిరం ఉండాలి కదా, ఈ మందిరపు ఉపకరణాలన్నీ చేయటానికి దేవుడు బెసలేలు ఎన్నుకున్నాడు. ఇంతకీ బెసలేలు ఎవరంటే ఊరు కొడుకు. ఏ కృప అంటే, ఒక ఆయన్నేమో మందిరంలో పాస్టగారం చేసేసాడు, ఒక ఆయన్నేమో మందిరం అంతా ఉపకరణాలన్నీ కట్టడానికి అతన్ని జ్ఞానంతో నింపేసి మందిరం అంతా నీ చేతుల మీద వెళ్ళాలి. ఇద్దరికి ఎంత ఉన్నతమైన పోస్టులు ఇచ్చాడో తెలుసా? తరతరాలు మందిరము కట్టే బాధ్యత బెసలేలిదే, తరతరాలు యాజకత్వం చేసే బాధ్యత అహరోను సంతతిదే. ఏం చేశారండి? అలా చేతులు ఆదుకున్నారు. నువ్వు చేసే పరిచయం దేవుడు వదిలేస్తాడా? నువ్వు చేసే ప్రార్థన దేవుడు వదిలేస్తాడా? నువ్వు చేసే ఉపవాసాలు దేవుడు వదిలేస్తాడా? నువ్వు చేసిన మందిరపు సేవ దేవుడు వదిలేస్తాడా? ఇంకా కృప నీ మీద ఉంది కాబట్టి నువ్వు సజీవుడిగా ఉన్నావు. ఇంకా నువ్వు దేవుడికి చేసిన పరిచయం బట్టి నీ కుటుంబం దేవుడు ఆశీర్వదించున్నాడు. నేను చెప్పనా, దేవుని పరిచర్యలో సహకరిస్తే నేను అంటాను మీ తరతరాలు దీవించబడతాయి. ఫినెహాస్ అని ఒక యవనస్తుడండి, గుడారములో పాపం జరుగుతూ ఉంటే ఆ పాపాన్ని సంహరించాడంట. ప్రభు అన్నాడు, నేను వారవలేని దాన్ని ఫినెహాసు వారవలేకపోయాడు కాబట్టి అతని తరతరాలు దీవిస్తాను అన్నాడు. కురేనీడైన సీమోను అండి, ఎవరో కురేనీడైన సీమోను యేసు ప్రభు శిలువ ఒక సెకండ్ మూసాడండి. వారినండి స్వార్థ పరిచారకులలో కురేనీయుని దేవుడు తీసుకున్నాడు. స్వార్థ సేవలో తీసుకున్నాడు. ఆడ ఒక 5 నిమిషాలు సిలువ మోసాడు కురేనీడైన సీమోను. కురేనీయుల జాతి, నిజంగా చెప్తున్నానండి, హల్లెలూయా, బాగా చెప్పాలి. జనంలో నుంచి దేవుడు కొంతమందిని తీసుకురావాలి, వారే మూలరాయులుగా ఉండబోతున్నారు. నిజంగా చెప్తున్నాను, ఎందుకంటే నేను చేసిన ప్రార్థన దేవుడు ఎప్పుడు కాదన్నా, ఎప్పుడు కొట్టేగా. నమ్మకస్తులు, ఒక మంచి ప్రేమ, దేవుని మీద ప్రేమ కలిగిన నమ్మకస్తులు ఎవరిని తీసుకొస్తారో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా నమ్మకస్తులు దేవుడు. నేను అంటాను బిడ్డలారా, తమ్ముడు చైతన్య, అది రావాలంటే మొదటగా నీ శరీరం మీద జయం పొందాలి. రెండవది, నువ్వు ఆత్మీయతలో ఎదగాలి, సాక్ష్యాన్ని సంపాదించాలి, పరిశుద్ధతను సంపాదించాలి. అప్పుడు దేవుడు నీ జీవితాన్ని దీవిస్తాడు. దేవుని బిడ్డ, నేను చెప్తున్నాను, నీ శరీరాన్ని జయించు. మొదటగా ఒక మాట చాలా స్పష్టంగా చెప్తున్నాను, నీ తప్పుగా భావించు. నీకు శరీర సంబంధమైన సెక్స్ సంబంధమైన కోరికలు వస్తుంది అనుకో, ఎందుకు రావాలా? నీ సెల్ ఫోన్ మంచిగా ఉంటే నీకు ఎందుకు రావాలగా? నీకు ఎందుకు రావాలా? ఆడ చూడాలి, ఏడ చూడాలి? నువ్వు ఆల్రెడీ యూట్యూబ్లో
ఫేస్బుక్లో దరిద్రం చెప్తాను చూస్తున్నావు కాబట్టి నీకేమనిపిస్తుందా? యోగు ఒక మాట అంటాడు, చదవండి ఒకసారి. ముప్పై 31వ అధ్యాయము 9వ వచనం చదవండి. నేను నా హృదయమును పెద్దలు చదువు చదువు. నేను హృదయమున పరాస్త్రీని మోహించిన ఎడల నా పొరుగువాని ద్వారము నేను పొంచి ఉన్న ఎడల నా భార్యను వేరొకడు. ఆమె నేను ఎంత వివరంగా చెప్పను. నువ్వేం చేస్తున్నావు నీ ఇంట్లో అదే జరుగుతుంది. నువ్వు క్రమంగా ఉంటే అంతే. ఎవరు చెప్తున్నారు ఆ మాట? ఇంటికి వెళ్ళి చదువుకోండి ఈ మాట. చేతులు పైకి స్తోత్రం చెప్పండి. నువ్వు ఎలా ఉన్నావు నీ భర్త అలా ఉంటాడు, నువ్వు ఎలా ఉన్నావు నీ భార్య ఎలా ఉంటుంది, నేను ఎలా ఉన్నా నా భార్య ఎలా ఉంటాడు. నేను చెత్త మా వ్యాసలేసానుకో ఆవిడగా తప్పుతుంది. ఆ మాట చెప్పనా? భార్య భర్తలు ఏక శరీరం అనండి. బాగా చెప్పాలి. ఇప్పుడు ఏక శరీరం కదా. ఇప్పుడు నీ శరీరానికి వచ్చిన కోరికలు ఆవిడకి రావా? నీ శరీరానికి వచ్చిన కోరికలు నీ భర్తకు రావా? మీరిద్దరు రావరా? మరి ఏక శరీరం అయినప్పుడు ఏక కోరికలు వస్తాయి కదా. బైబిల్ అంటది ఏమి విత్తుతామో అందుకని దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ముందు శరీరాన్ని జయించండి. అలా జయించాలంటే ఉపవాసము, ప్రార్థన, వాక్యం. మన పిల్లలు కొంతమంది చదువుతూ రాదు, అందుకే వాక్యం అంటలేదు. వినండి. ఒకవేళ మీరు ఒంటరిగా చేయలేకపోతున్నారనుకో 3 రోజులు ఉపవాసాలు ఉండిపోండి, పనులు పక్కన పెట్టేయండి, దేవుని సన్నిధిలో గడపండి. మీరు గొప్ప విజయాలు. నేను అంటాను సెల్ ఫోన్లో చెత్త చెదారాలు చూడొద్దు. నేను మరొక్కసారి ఎవరి బిడ్డలకి చెప్తున్నాను, స్త్రీలకి చెప్తున్నాను, అందరికీ చెప్తున్నాను. సెల్ ఫోన్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో, యూట్యూబ్లో పనికి మాల్యాన్ని చూస్తే నీకు కామ కోరికలు ఎక్కువ అవుతాయి. అవి చూడకుండా నువ్వు జాగ్రత్త పడితే నీ దేహం బాగుంటుంది. చిత్తగించుకుని కూటమి అయిపోయింది. దేవుడు తన మాటలు దీవించాక మోకళ్ళ మీద ప్రార్థన చేద్దాం. పాస్టర్ ప్రార్థన చేస్తాం.